హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అంటే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు కదా. అది ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నది కేవలం లడ్డు కల్తీ జరిగిందని కాదు, గత 5 ఏళ్లలో జరిగిన తప్పులను ఉద్దేశించే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నా అని చెప్పేసి మీడియాతో చెప్పారు. ఇప్పుడు దీని పట్ల చాలా విమర్శలు అయితే వస్తున్నాయి సార్. ఎందుకనంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాతే ఈయన ఈ విధంగా యూటర్న్ తీసుకొని ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? మరి ఇవాళ కూడా తిరుమలకి కాలినడకన వెళ్ళి మరి తన ప్రాయశ్చిత్త దీక్షను విరమించుకోబోతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఆయన ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టిందే దేనికోసం? లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి వాడారు. అది కోట్లాది మంది భక్తులు తిన్నారు. అందుకని ప్రాయశ్చిత్త దీక్ష నేను మొదలు పెడుతున్నాను అనేది కదా ఆయన ప్రధానంగా చెప్పింది. అట్లాగే దాంతోపాటు ఇంకా ఆయన ఏవేవో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, అట్లాగే సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న కొంతమంది సాధువు సన్యాసులతో కలిసి బోర్డు ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా బీజేపీ లాంగ్వేజ్ని ఆయన మాట్లాడాడు. ఆయన లాంగ్వేజ్ కాదు అది నిజానికి. ఆయన ఒక రకంగా బీజేపీలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడాడు తప్ప వేరేదైతే కాదు. ఎందుకంటే ఆయన జర్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ జర్నీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. మెగా ఫ్యామిలీలో కొంతవరకు వాళ్ళు రేషనలిజం వాళ్ళకి కనపడుతుంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవికి దేవుడి మీద నమ్మకం లేదు, వాళ్ళ అన్నకి లేదు. తను కూడా మా నాన్న ఇది పెడితే దీపంలో సిగరెట్ ముట్టించుకున్నాను అన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు. దాంతో అతని సినిమాల్లో కూడా ఇవన్నీ గేల్ చేస్తున్నాయి. రెండవది, అతను 2 పెళ్ళిళ్ళు హిందువుల అమ్మాయిలు చేసుకుంటే ఒక పెళ్ళి క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా క్రిస్టియన్స్ వాళ్ళు ఇద్దరు. అందుకనే నిన్న పోలేనా అంజనా అమ్మాయి తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది. అమ్మాయి మైనర్ కాబట్టి ఫాదర్గా తను కూడా డిక్లరేషన్లో సంతకం పెట్టాడు. అంటే క్లియర్గా తనేమో క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నాడు, క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నాడు, తను కూడా బ్యాప్టిజం తీసుకున్నాడు. మళ్ళీ ఒక పక్కేమో తను సనాతన ధర్మానికి ఛాంపియన్ లాగా మాట్లాడాడు. దానివల్ల అతని మీద విమర్శలు వచ్చాయి. అంటే ఇతను సనాతన ధర్మం అన్నప్పుడు మరి నువ్వెందుకు క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నావు అన్న విమర్శలు వచ్చాయి. సో నువ్వు ఎలాగా కాపాడుతావని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చంద్రబాబు ఆయనూరు మన కరుణాకర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కూతురికి క్రిస్టియన్ మ్యారేజ్ చేశాడని ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి ఆయన తగడని చెప్పారు. అట్లాగే వైవి సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్కి ఏమి హక్కు ఉంటుంది? ఆయన ఇంకా వాళ్ళన్న కూతురు ఈయనైతే పెళ్ళే చేసుకున్నాడు కదా మరి. సో కరుణాకర్ రెడ్డి కూడా మీ బాలకృష్ణ కూడా వచ్చాడు మా కూతురు పెళ్ళికి, ఆయన అడుగు నేను క్రిస్టియన్ చేశానా అని కూడా ఆయన రిటార్ట్ ఇచ్చాడు. అంటే వీళ్ళు ఇలాగా జగన్ క్రిస్టియన్ కాబట్టి అక్కడ ఎవరున్న క్రిస్టియన్కి ఏదో ఒక లింక్ పెట్టేసి చేశారు. మరి పవన్ కళ్యాణ్ దాన్ని ఎలా సపోర్ట్ చేసుకుంటాడు అనేది ఇక్కడ ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ రాజకీయం అయిపోయి వ్యక్తిగతము, మతము, అన్ని విషయాల్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది దేశంలోనే అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ చేస్తాడు, చంద్రబాబు చేస్తాడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికంటే ఎక్కువ చేస్తాడు. అలాగా పవన్ కళ్యాణ్ ఈ లడ్డు అంశాన్ని చంద్రబాబుకి ఇబ్బందికరంగా మారే పరిస్థితిలో నుంచి తను దాన్ని డైవర్ట్ చేశాడు. సో ఒక రకంగా నేను అందుకనే కట్టప్ప అని కూడా మొన్న అన్నాను. ఎందుకన్నానంటే చంద్రబాబుని కాపాడడమే పవన్ కళ్యాణ్ ఈ 10 ఏళ్ళుగా చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని కాపాడడం కోసమే జగన్ ఎక్కడ ఉద్యమాలకు సంబంధించి లేకపోతే యాక్టివిటీకి సంబంధించి అనౌన్స్ చేసినా అక్కడికి ముందుగానే దాన్ని డైవర్ట్ చేయడానికి వెళ్ళిపోయేవాడు తను. సో తర్వాత జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తను జగన్కి వ్యతిరేకంగా అనేక చోట్ల ఇదే పనులు చేశాడు. అంటే అతని జర్నీ చూసుకున్నప్పుడు ఒకవైపు ఏమో సెక్యులర్ లేదా లెఫ్ట్ దీని నుంచి కనబడుతుంది అతని జర్నీ. ఎందుకంటే బిగినింగ్లో మాస్టర్జీతో తిరిగేవాడు. మాస్టర్జీ అంటే దళిత గద్దర్ అని చెప్పుకోవచ్చు. సో ఆయనతో ఎక్కువగా తిరిగేవాడు, గద్దర్తో అసోసియేట్ అయ్యేవాడు. తర్వాత సమాజం గురించి మాట్లాడేవాడు. వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు కూడా నాలాంటి చాలామందిని ఆయన కలిశాడు. నేను కూడా అప్పట్లో 2 సార్లు, నేను చంద్రశేఖర్ అని మానవ హక్కుల కార్యకర్త, ఆయన లాయరు, చుండూరు లాయరు, ఇలాగా మాలాంటి చాలామందిని ఆయన దళిత, కమ్యూనిస్టు, ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్న బహుజన నాయకులు వీళ్ళందరినీ ఆయన కలిశాడు పవన్ కళ్యాణ్.
సో ఆ తర్వాత కూడా చెగువెరని తన ఆదర్శ నాయకుడిగా చెప్పుకున్నాడు. భగత్ సింగ్ గురించి చెప్పేవాడు. ఇలాగా ఒక లెఫ్ట్ దీని నుంచి తర్వాత కాన్సీరామ్ అండ్ మాయావతి వీళ్ళతో ముఖ్యంగా మాయావతితో అసోసియేట్ అయ్యాడు. దళిత్ అన్నాడు. తర్వాత సిపిఎంని కలిశాడు. అక్కడి నుంచి జర్నీ అతనిది బీజేపీలోకి వచ్చేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. సో ఇది అంటే పవన్ కళ్యాణ్కి ఇవాళ రాజకీయ నాయకులు కరెక్ట్గా పవన్ కళ్యాణ్ కూడా సూట్ అవుతాడు. ముందు నుంచి నాలాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నాం, ఆయన ఏదైనా ఆయన మాట్లాడేది మనం చూడకూడదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏమి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నీకు యాక్ట్లో దొరికిపోతారు, మాటల్లో ఏదైనా మాయ చేయొచ్చు, కానీ యాక్ట్లో నువ్వు చేసే పనిలో ప్రతి ఒక్కరూ దొరికిపోతారు. నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్, ఏం మాట్లాడుతున్నావు అనేది. అట్లా ఆయన ఏమేమి మాట్లాడినా ఆయనకి పదవి కావాలి, పవర్ కావాలి, తను దానికోసం ఎవరితోనైనా గెలుస్తాడు అనేది పవన్ కళ్యాణ్ జర్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ ఒకడే కదా, అందరి రాజకీయ నాయకులు ఇదే చేస్తున్నారు. ఎవరికి తేడా లేదు. ఇవాళ ఏంటంటే ఎవరికి పార్టీ అజెండా లేదు, లేకపోతే ఐడియాలజీ అనేది ఏమీ లేదు. అందరికీ పవరే గోలు. ఈ పవర్ కోసం ఏమైనా చేయడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. లాని బ్రేక్ చేస్తారు, మోరల్స్ని బ్రేక్ చేస్తారు. వాళ్ళకి ఏదో ఒక కన్సిస్టెంట్ మెథడ్ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, సిద్ధాంతం కావచ్చు, ఏది ఎవరికి ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అతను ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పొలిటీషియన్స్. సో అందుకని దీన్ని తను దీక్షగా ఉపయోగించుకోదలుచుకున్నాడు. తన ఇది పెంచుకోదలుచుకున్నాడు. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గమనిస్తే మనకు కొంత ఎన్టీ రామారావు, కొంత గాంధీ వీళ్ళ మెథడ్స్ని ఫాలో అవుతాడు. ఏది ప్రత్యేక వేషాలు వేయడం, గెటప్లు వేయడం, ఆ గెటప్ల్ని ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ. ఇప్పుడు నిజంగా దీక్ష చేసేవాడు సైలెంట్గా చేయొచ్చు, కానీ ఈ డ్రామా అంటే ఒక ఈవెంట్ లాగా చేయడం ప్రతిదాన్ని. అది ఆల్రెడీ మనకి ఎన్టీ రామారావు కూడా ఇలాగే చేసేవాడు. గాంధీ కూడా ఆ గెటప్ మామూలుగా అయితే గాంధీ షూట్ పోస్ట్ చేసుకొని బారిస్టర్ చదివిన వ్యక్తి. ఆయన కూడా ఏంటంటే ఆయన చేయడంలో ఒక ఇది ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలతో నేను ఉద్యమాలు చేస్తున్నాను కాబట్టి వాళ్ళలాగా ఉండాలి నేను అనేది గాంధీ అనేది. ఆయన ఏమేది ఇట్లా పవర్ కోసం ఇంకో దేశం డ్రామాలు ఆడిన వ్యక్తి కాదు గాంధీ. ఆయన్ని నేను ఓన్లీ వేషాలకు సంబంధించి మాత్రం పోలుస్తున్నాను తప్ప వేరే కాదు. కానీ ఇది ఎన్టీ రామారావు మళ్ళీ ఆయనకి డ్రామాల లక్షణం ఉంది. ఆయన రకరకాల కార్మికుల బట్టలు వేసుకుని కొద్ది రోజులు, వివేకానంద బట్టలు వేసుకుని కొద్ది రోజులు, కాషాయం, రకరకాలుగా ఆయన ప్రయోగాలు చేసేవాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. అది మనం ఆల్రెడీ వీడియోలు చేసాము. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఇద్దరిని తప్పు. చంద్రబాబు పేరు సుప్రీంకోర్టు ఓపెన్గానే మాట్లాడింది. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈయన కూడా చంద్రబాబు కంటే ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈయన కల్తీ జరిగిందని ఈయన దీక్ష చేశాడు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్తుంది. అంటే కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదని సుప్రీంకోర్టు చెప్పింది. కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారణ కాలేదు. ఎట్లా నిర్ధారణ కాలేదు? ఇచ్చిన సంస్థ కాఫ్ అనే సంస్థ ఎన్డీడీబీ వాళ్ళది ఫాల్స్ పాజిటివ్ కూడా ఉండొచ్చు అని చెప్పింది. అంటే మీకు గ్యారంటీగా ఇది పాజిటివ్ అని చెప్పలేదు వాళ్ళు. ఫాల్స్ పాజిటివ్ కూడా ఉండొచ్చు అన్నప్పుడు నువ్వు ఇంకొక 1-2 టెస్టులు చేయించాలి. అప్పుడు అది కూడా నిర్ధారణ వస్తే దాని మీద ఎంక్వైరీ చేసి అప్పుడు మాట్లాడాలి. ఇవేవి జరగకుండానే, ఎందుకంటే ఫాల్స్ పాజిటివ్ కాకుండా అది యానిమల్లో నుంచి వస్తుంది కాబట్టి యానిమల్ ఫీడ్ వల్ల కావచ్చు, ఆ యానిమల్ సంబంధించిన లో ఎనర్జీస్ ఉన్న యానిమల్ నుంచి కావచ్చు, టెక్నికల్ ప్రాసెస్లో ఇబ్బందులు కావచ్చు, వీటి వల్ల కూడా ఈ యానిమల్ ఫ్యాట్ కానీ ఇంకోటి కలవచ్చు. ఎందుకంటే యానిమల్లో నుంచి వచ్చే మిల్క్ యానిమల్లో వచ్చే ఫ్యాట్ కలవడం అనేది కామన్ అనేది అందరూ చెప్తున్నారు. అది ఏదో మైనర్ వ్యవహారం తప్ప అది మేజర్గా కలిపితే లడ్డూలో కంప్లీట్గా అసలు ఎవరు తినలేరు. కాబట్టి ఇవన్నీ తేలకముందే వీళ్ళిద్దరూ, చంద్రబాబు చెప్పాడు, పవన్ కళ్యాణ్ దాన్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళి దీన్ని నాన్ హిందూగా మార్చేశాడు. దీన్ని చంద్రబాబు ఏమో దాన్ని రాజకీయంగా జగన్కి వ్యతిరేకంగా సెన్సేషన్ చేసి తన పరిపాలనకు సంబంధించి కావచ్చు, స్టేట్లో ఉండే తన పరిపాలనకు సంబంధించిన ఫెయిల్యూర్ కావచ్చు, వీటి మీద దృష్టి మరల్చడానికి చంద్రబాబు చేశాడు. ఇది అందరూ డైవర్షన్ పాలిటిక్స్ అనేవి, జగన్ కూడా 5 ఏళ్ల పాటు డైవర్షన్ పాలిటిక్స్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. అదే పని చంద్రబాబు కూడా చేస్తున్నాడు. దీన్ని మళ్ళీ డైవర్షన్
పవన్ కళ్యాణ్ చేశాడు. అయితే సుప్రీంకోర్టు తప్పుపట్టేసరికి సుప్రీంకోర్టు నిజానికి పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి సుప్రీంకోర్టుకి, హిందువులకి సారీ చెప్పాలని, చంద్రబాబు సారీ చెప్పాలా, పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వస్తుంది. అది వదిలేసి ఇతను మళ్ళీ ఒక యూటర్న్ తీసుకొని గత 5 ఏళ్లలో జరిగిన అనేక తప్పులకి ఇతను ప్రాయశ్చిత్తం చేస్తున్నాడంట. 5 ఏళ్ళు జరిగితే మీద కదా గవర్నమెంట్. అందుకనే మన ప్రకాష్ రాజ్ అదే అడుగుతున్నాడు, గవర్నమెంట్లో నువ్వు ఉన్నావు, నువ్వు డిప్యూటీ సీఎం, 5 ఏళ్లలో అవకతవకలు జరుగుంటే, అక్రమాలు జరుగుంటే దాని మీద విచారణ జరిపించి చర్య తీసుకొని వాళ్ళని జగన్ను ఇంకొకరినో జైళ్ళల్లో పెట్టండి. అది చేయకుండా నువ్వు ఈ డ్రామాలు ఏంటి, ఈ అవతారాలు ఏంటి అని ప్రకాష్ రాజ్ కూడా అన్నాడు. ఆయన కరెక్ట్గానే అడిగాడు. ఎందుకంటే ఈ డ్రామాలు అవతారాలు కాదు ప్రజలకు కావాల్సింది, పని కావాలి. ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న కూడా ఆటో వాళ్ళ ధర్నాలు చేస్తే మాకు అందలేదని వాళ్ళని పోలీసులు రానివ్వలేదు, సెక్షన్ 30 పెట్టి అక్కడ అరెస్టులు చేస్తున్నారు. సో విజయవాడ వరదల్లో దెబ్బతిన్న వాళ్ళకి సరైన హెల్ప్, సహాయం అందట్లేదు, అది చేయాలి. అట్లాగే విశాఖ ఉక్కు ఒకప్పుడు ఈయన సపోర్ట్ చేశాడు, 4200 మందిని తీసేశారు, వాళ్ళకి చేయాలి. వాలంటీర్లు ఈయన కూడా వాగ్దానం ఇచ్చాడు, 10,000 ఇస్తాం మేమని. వాలంటీర్లు 2,50,000 మంది వాలంటీర్లు ఉద్యోగాలు పోయినాయి. సో దీన్నంతా కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేయాలి. బోలెడు సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున ఉంది. దీన్ని ఈయన ఈ 100 రోజుల్లో ఏ సమస్యని తను పట్టించుకోవాలి. అప్పుడప్పుడు అదేదో కార్యక్రమం పెట్టి వాళ్ళ దగ్గర తీసుకోవడం అది మంచిదే, అదేం చెడ్డదేం కాదు. పవన్ కళ్యాణ్ అది చేయడాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ మేజర్ ప్రాబ్లమ్స్, సూపర్ 6 అమలు చేయలేకపోవడం, ఇవన్నీ బాధ్యత తీసుకొని ఆయన చేయాలి తప్ప, అంటే గవర్నెన్సు, డెవలప్మెంటు, వెల్ఫేర్, ఈ 3 ఆస్పెక్ట్లలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు ఈ 100 రోజులు? జీరో, ఏమీ చేయలేదు. చేయకుండా ఈ లడ్డుకు సంబంధించి ఈ డ్రామా చేస్తూ ఇప్పుడు యూటర్న్ తీసుకొని నేను చేసింది దీక్ష లడ్డుకు కాదు అని ఆయన ఏమన్నా చెప్పగలడు, ఎప్పుడు ఏదైనా మాట్లాడగలడు. ఆయన వీడియోలు అన్నీ కానీ ఒక దగ్గర పెడితే